హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. ఈరోజు న్యూస్లోకి వెళ్ళే ముందు ఒకసారి సన్నాల్లో గోల్మాల్ జరిగితే కలెక్టర్లే బాధ్యులు. సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనసు. ఈ సీజన్ నుంచే ప్రతిరోజు కలెక్టర్లు 2 గంటల పాటు ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ మధ్యన రైతు రుణమాఫీ వచ్చిన తర్వాత ఈ వరి చేన్లలో ఈ సన్న బియ్యం గురించి మొత్తం ఏంటంటే సన్నాల్లో మొత్తం గోల్మాల జరిగితే కలెక్టర్లే బాధ్యత అనేది రాష్ట్ర సీఎం ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ చొప్పున ఈ సీజన్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కలెక్టర్లు 2 గంటల పాటు ధాన్యము సేకరణకు దీని మీద దృష్టి పెట్టాలి. కావాలంటే దీనికి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సీఎంకు రేవంత్ రెడ్డికి పెట్టాలని ఒక ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలకు 500 బోనస్ చెల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వము చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ క్వింటాలు చొప్పున సన్న బియ్యానికి ఒక గిఫ్ట్గా 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. కానీ దీని విషయంలో మద్దతు ధరకు అదనంగా క్వింటాలకు 500 ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడమే ఇదే మొదటిసారి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటి తప్పు జరగకుండా చూడవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని హెచ్చరించారు. అంటే ఈ ధర మద్దతు పలుకుతూ ఫస్ట్ సారి ఇక్కడ 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ పంటకు ఇది రెండో పంటగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు మాత్రము ఒక 500 ఎక్స్ట్రాగా మద్దతు పలకడంతో తర్వాత ఈ 500 రూపాయలకిన ఎలాంటి ప్రాబ్లం రాకుండా కలెక్టర్దే రెస్పాన్సిబిలిటీ. తర్వాత అవసరం అనుకుంటే ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి. తర్వాత రైతులకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాకుండా దీన్ని పూర్తి సహకారము రైతులకు అందించాలని సూచనలు ఇచ్చారు. సన్నవడ్లు కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, డిఎస్సి అధికారులను సర్టిఫికెట్లు వెరిఫికేషను, టీచర్లు నియామక ప్రక్రియను దసరాలోపు పూర్తి చేసే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటే దసరా వచ్చింది కాబట్టి ఇక్కడ రైతులకు ఈ కళ్ళంలో ఉన్న ఈ సన్న వడ్ల గురించి అదనంగా ఈ 500 బోనసు చెల్లించుకుంటా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ అధికారులను ఉద్దేశించి ఈ సేకరణ ధాన్యం గురించి డిఎస్పి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గిన తర్వాత టీచర్ల నియామక ప్రక్రియను గిన దసరాలోపే పూర్తి చేసే అవకాశాలపై తర్వాత ఈ ప్రక్రియను మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయం నుంచే జిల్లాల కలెక్టర్ల ఎస్పీలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శులు వెంకటేశము, రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషన్ డిఎస్ చవాన్, జిల్లాల నుంచి మంత్రులు సీతక్క అండ్ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంటే ఈ అధికారపరంగా పాలకవర్గం అంతా ఈ కాన్ఫరెన్స్కు రైతులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అందరూ కలిసికట్టుగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సన్నాహాలకు సేకరణకు వీలుగా ఉంటుందని, కొనుగోలు కేంద్రాలు మాత్రం లేదా వేర్వేరు కింటాల్లో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సన్నకారు రైతులను ఏదైతే ఉందో ఈ సన్న రకాలను ధృవీకరించే యంత్రాలు సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచి తర్వాత ఈ సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదం ఉంటుందని అందరి అధికారులకు చెప్పడం. తర్వాత అటువంటి తప్పులు అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఈసారి రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. అంటే రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో ఈసారి రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము దిగుబడి
వస్తుందని వ్యవసాయ శాఖ తర్వాత అంచనా వేసి సీఎంకు చెప్పారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 హైకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.